కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా వందల ఏండ్లుగా మరి వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు 6.5 ఎకరాలు బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయం నిర్మాణము, అదేవిధంగా ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా మొన్న కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు కూడా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని మరి ఓ అటవీ శాఖ అధికారి ఈఓకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా మరి ఈ కొండగట్టు అంజన్న ఈ క్షేత్రం ఎంత పురాతనమైనటువంటి క్షేత్రమో ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం యావత్తు భారతదేశం అంతా కూడా తెలుసు. లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అంజన్న క్షేత్రంలో ఈ షోకాజ్ ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూమికి సంబంధించిన ఇష్యూలో అటవీ శాఖ అధికారుల ఈ జోక్యం ఏందో, అదేవిధంగా 684 బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిండ్రు అంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు వచ్చి సర్వే చేయడం, అంటే ఇది అటవీ భూమిలో ఉన్నదని ఒకరేమో రెవెన్యూ పరిధిలోనే ఉన్నదని ఇంకొకరు, ఆలయానికి సంబంధించినటువంటి కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తాం, ఇది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అటవీ శాఖ అధికారులు, మేము 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది కనుక మాకు దీని మీద పర్మిషన్ ఇవ్వండి అని ఒక దిక్కు ఈఓ గారు కలెక్టర్కు దరఖాస్తు చేయడం. దీంట్లో చాలా బాధగా అనిపించేటువంటి అంశం ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టినటువంటి అన్నదాన సత్రం కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వాహనాల షెడ్ పూజ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా సాగర్ గెస్ట్ హౌస్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇట్లా అన్నికి సంబంధించినటువంటి బేతాళుడు ఆలయానికి సంబంధించినటువంటి ఇవి కూడా దాన్ని ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వడం చాలా బాధగా ఉంది. భక్తుల మనోభావాలు నిజంగా ఇవాళ చాలా బాధపడుతున్నట్టే. ఒకప్పుడు మా అంజన్న గుడి భూములు ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నడూ లేనటువంటిది 100 సంవత్సరాలుగా లేనిది ఇవాళ కొత్తగా గుంజుకుంటాన్రు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా ఈ యొక్క నాన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 2A ప్రకారం అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అంటూ వాళ్ళు ఈ అనుమతుల కోసం నోటీసు ఇవ్వడంతో పాటుగా దీంట్లో కన్వర్జేషన్ యాక్ట్లో 3A 3B సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం, మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం. మరి నిజంగా ఇటువంటి సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినామని చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో నా విజ్ఞాపన ఏంది అంటే భక్తుల తరఫున సర్వేల పేరుతో ఒక దిక్కేమో ఫారెస్ట్ ల్యాండ్, ఒక దిక్కేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయనట్టు 2 రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరిట ఒక పెద్ద కుట్రున్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. ఇట్లా కొండగట్టు అంజన్న భూములకు సంబంధించినటువంటి ఈ ఆలయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏదో కుట్ర దాగి ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారనేటువంటిది అనుమానం నాకు. అంటే ఈ దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ ఇద్దరు వచ్చి జాయింట్ సర్వేలు చేయడంలో నాకు అనుమానం వస్తుంది. కనుక
వెంటనే ఈ సర్వేలన్నీ పూర్తి చేయడంతో పాటుగా ఈ పురాతన దేవాలయ భూములను రక్షించుకోవడం కోసం అవసరమైతే ఈ యొక్క కమిటీ వేసుకుంటాం మేము ఒకటిగా. ఏది దేవాలయ భూముల పరిరక్షణ కమిటీ అని మేము ఒకటి వేసుకొని దాని తరఫున కొట్లాడుతాం. అసలు ఈ భూములు ఎంత భూమి ఉండే అంజన్న గుడికి యాక్చువల్గా అంటే మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది చూడండి, జస్ట్ ఒక 16.5 ఎకరాలు, కొంతమంది 26 ఎకరాలు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది జస్ట్ 16.5-17 ఎకరాలు మాత్రమే కొండగట్టు అంజన్న ఆలయానికి భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ ల్యాండ్ ఉండే. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినరో తను నిజంగా దైవభక్తులు కనుక, మరి అదేవిధంగా వారు గొప్ప భక్తిపరులు కనుక, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారు కనుక తెలంగాణలో అనేక దేవాలయాలు నిర్మించడమే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క దేశంలోనే అతిపెద్ద ఆలయాన్ని మరి 1000 కోట్లు పెట్టి యాదాద్రి లాంటి గొప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప భక్తుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ధర్మపురి క్షేత్రం కావచ్చు, వేములవాడ ఆలయ క్షేత్రం కావచ్చు, వీటన్నిటికీ వందలాది కోట్ల రూపాయలను ఇచ్చి మరి వాటిని అభివృద్ధి చేసినటువంటి సంగతి మనం చూస్తా ఉన్నాం. మరి ఈ గ్రీన్లో మీరు కనబడుతున్నట్టుగా ఈ ల్యాండ్ అంతా కూడా అప్పుడు శరత్ కలెక్టర్ గారు ఉండ్రి, వారు ఈ ఆలయానికి హ్యాండ్ ఓవర్ చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే వారు దీనికి మరి అనుమతులు ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఇవాళ రెవెన్యూ కొండగట్టు ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా. మరి కొత్తగా ఈ ఆలయం పక్కనే, ఆలయాన్ని ఆనుకోని పక్కనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి కనబడుతుంది. ఈ ఆలయానికి మొత్తంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో 2018-22 మధ్యలో ఈ ఆలయ భూములకు మనం కట్టడాలు నిర్మించుకున్నాం, దీని వసతులు ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ కొత్తగా 2024లోనేమో మరి డిఎఫ్ఓ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో పాటుగా ఈ ఆలయాలకు సంబంధించినటువంటి భూములను తీసివేయాలని ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం ఒకసారి గమనిస్తే 680 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి స్వయంగా కేసీఆర్ గారే ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి ఇంకా దాదాపుగా ఒక 900 ఎకరాలు సేకరించాలి, ఫారెస్ట్ భూములను కూడా సమీకరించుకోవాలి. ఈ ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా అంత పెద్ద ఆలయాన్ని యాదాద్రిని మించి ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలని వారి సంకల్పం ఉండే. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మరి పోవడం, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఇవాళ అటవీ శాఖకు, దేవాదాయ శాఖకు కొండా సురేఖ మన మంత్రిగా ఉన్నారు. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖకు అదేవిధంగా అటవీ శాఖకు 2 శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అమ్మ తల్లి ఒకసారి కొండగట్టుకు రా అమ్మ. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు ఒక్కసారి మా అంజన్న మరి దీవెన తీసుకోవడానికి నువ్వు వస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా వీక్షించవచ్చు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ శాఖకు నువ్వు మంత్రివైతే ఈ యొక్క ఏదైతే అటవీ శాఖ 6.5 ఎకరాలు మాకు కేటాయించాలని మాకు గుంజుకుంటామని చెప్తున్నటువంటి ల్యాండ్ను ఇమీడియట్లీగా ఈ యొక్క ఒక ఇంచ్ జాగా కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించినటువంటి జాగా 1 ఇంచు జాగాలో ఎవరైనా కానీ, అది రెవెన్యూ కానీ అటవీ శాఖ కానీ అడుగు పెడితే బిడ్డ భక్తుల ఆగ్రహానికి గురవుతారు. అంజన్న భక్తుల ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్తా ఉన్నాం. మేము అంజన్న భక్తుల తరఫున, ఆలయం తరఫున ఖచ్చితంగా ఆందోళన చేస్తాం, ఆ భూములను పరిరక్షించుకుంటాం. అంతేకాకుండా కేంద్రంలో మరి ఒక ఆయన మంత్రిగా పనిచేస్తున్న 2 సార్లు ఏం పేరు చెప్పుకొని ఆయన ఎంపీ అయిండో మనందరికి తెలుసు. ఏం పేరు చెప్పుకున్నాడు ఆయన? జై శ్రీరామ్ అన్నాడు. దేవుళ్ళ పేరు చెప్పుకొని ఆయన, నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు వాస్తవంగా, నేను కొండగట్టు అంజన్న భక్తుడిని, మా ఇలవేల్పు అంజన్న, ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది వాస్తవంగా, కానీ రాజకీయాలు మాట్లాడడానికి రాలే. కానీ ఆయన 2 సార్లు ఈ ప్రాంతానికి ఎంపీగా అయింది, ఇప్పుడు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తా ఉన్నాడు. ఆనాడు మా వినోద్ కుమార్ గారేమో మా కొండగట్టు అంజన్నకు 100 ఎకరాల భూమి కావాలని
కేసీఆర్ గారి నేతృత్వంలో పార్లమెంట్లో కొట్లాడితే మరి మనం హక్కులు సాధించుకుంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఇవాళ దాదాపుగా నెల రోజులుగా ఈ వ్యవహారం కొండగట్టులో జరుగుతున్నా కూడా మరి ఆ పార్లమెంటు సభ్యుడు ఎటుపోయిండో, అంటే ఓట్లు వేయించుకునే దాకానే హిందువుల పేర్లు, దేవుళ్ళ పేర్లు, ఆలయాల పేర్లు వాడుకుంటాడు, ఎంపీ అవుతాడు, మంత్రి అవుతాడు. ఇక ఆయన ఎవరో మళ్ళీ నేను పేరు చెప్తే మంచిగా ఉండదని బాధ అనిపిస్తూ ఉంది. కనుక దయచేసి ఆ మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు కూడా చొరవ తీసుకొని నువ్వు నిజంగా భక్తుని అయితే, నువ్వు హిందువునని గర్విస్తున్నాని, నేను హిందూ బిడ్డగా గర్విస్తున్నా అని చెప్పుకునే ఓ మంత్రి గారు దయచేసి మా కొండగట్టుకు రండి. ఈ భూములు ఎవరైతే కొల్లగొడుతున్నారో, ఈ భూములు ఏదైతే కాజేస్తున్నారో, మరి రాజకీయాల పేర్లు చెప్పుకొని మంత్రులవుడు, ఎంపీలవుడు కాదు, ఈ అంజన్న భూమిని పరిరక్షించడానికి రా. నువ్వు నిజంగా హిందూ బిడ్డవైతే, నీకు అంజన్న మీద ప్రేమ ఉంటే, ఈ గుడి మీద ప్రేమ ఉంటే, ఇది నీ ఎంపీ పరిధిలో ఉందా, ఈ రాష్ట్రంలో ఉందా చూసుకొని నీకు తీరికలేదా? మరి తీరిక లేదా? నిన్ను ఎట్లా ప్రజలు ఎందుకు గెలిపించారు? సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా బండి సంజయ్ గారిని నేను మరి చేతులెత్తి అడుగుతా ఉన్నా. వెంటనే ఆలయానికి రావాలి, దీని వెంటనే పరిష్కారం చేయాలి. నీకు దమ్ముంటే వచ్చే పార్లమెంట్, మొన్ననే పార్లమెంట్ అయిపోయింది, మళ్ళా వచ్చే పార్లమెంట్లో నువ్వు ఈ అంజన్న గుడిల కోసం అటవీ శాఖ నుంచి నువ్వు పర్సనల్గా నువ్వు అంజన్న భక్తుడు అయితే, హిందూ బిడ్డవైతే ఒక 500 ఎకరాలు తీసుకొచ్చి ఈ ఆలయానికి అప్పయ్య మేము పనిచేసిన బీఆర్ఎస్గా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా, మా వినోద్ కుమార్ ఎంపీగా ఈ ఆలయానికి ఎన్ని చేయాలని చేసినాం అది కూడా చెప్తా. కనుక ఈ యొక్క ఇది కనబడతలేదా బండి సంజయ్? కనుక అదేవిధంగా ఇక్కడ కూడా కొత్తగా ఊరు కాని ఊరైనా, పల్లె కాని పల్లెైనా, మన ప్రాంతం కానీ అని ఎమ్మెల్యే అయింది. నేను అనుకున్నా ఇన్ని రోజుల దాకా ఆయన వస్తాడు, ఏదైనా పరిష్కారం చేస్తాడు, కలెక్టర్ దగ్గర కూర్చుంటాడు, లేకపోతే ఆలయానికి వస్తాడు, అందరిని అధికారులను ఇక్కడే ఒక రివ్యూ పెట్టి ఈ ఆలయానికి అసలు ఏం పంచాయతీ నడుతుందా అని అడుగుతాడని అనుకున్నా. కానీ ఆయన చిత్తశుద్ధి లేదు, సోయి లేదు, ఈ ఆలయం మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ ప్రాంతం గౌడు కాదు కనుక ఈ ప్రాంతం మీదనే ఆయనకు పట్టింపు లేదని నేను భావిస్తా ఉన్నా. అంతేకాకుండా మరి ఇవాళ ఈ జెయింట్ సర్వే పేరుతోటి జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా వెంటనే ఆపేసి, నేను ఇంతకుముందే చెప్పిన అంజన్న గుడి, కొండగట్టు అంజన్న గుడి భూముల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్. వాడు అటవీ శాఖ అయినా ఏ శాఖ అయినా ఊరుకునే సమస్య లేదు. భక్తులు మీ సంగతి తరిమేస్తారు. అంతేకాకుండా ఇవాళ మీరు ఒక్కటే విషయాన్ని భక్తులందరూ గమనించాలి. భక్తులారా, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం. కొత్త కోనేరు నిర్మాణం చేసుకున్నాం, దాదాపు 1,25,00,000 పెట్టి. మెట్లదారి సుందరీకరణ కోసం 2,50,00,000 పెట్టుకున్నాం. రామస్తూపం నిర్మాణం చేసుకున్నాం 50 లక్షలు పెట్టి. కళ్యాణ కట్ట, ఫ్లోరింగ్, అప్పుడు తాగడానికి సరిగా మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే తాగడానికి నీళ్లు లేకుండే, రోజు లొల్లులు అవుతుండే. అటువంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా రామ్మోహన్ అన్న, జడ్పీటీసీ అయినాక మా తమ్ముడు మరి సర్పంచ్ అయిన తర్వాత మరి ఇవాళ బ్రహ్మాండంగా 30 లక్షల లీటర్ల నీళ్లు తాగడానికి కాదు, అన్ని అవసరాల కోసం 30 లక్షల నీటి ఒక సంపు కట్టించి మిషన్ భగీరథ పర్ డే, కొత్త కోనేరు, దాంట్లో నీళ్లు, తాగునీళ్ళు ఎక్కడ కూడా అసౌకర్యం కాకుండా నీళ్లను కూడా సంపూర్ణంగా ఇచ్చినాం. ఇక అంతేకాకుండా మరి ఈ తెలియనటువంటి వాళ్ళకి చాలా ఉన్నాయి, కొన్ని కోట్ల నిధులు తెచ్చినాం. మీ అందరికీ విదితమే, ఇక అవన్నీ రిపీట్ చేయాలంటే కాలాతీతం అవుతుంది. ఇంకో 100 కోట్లు సారు 500 కోట్లు ప్రకటించి 100 కోట్లు ఇచ్చిండు. ఈ 100 కోట్ల రూపాయలను మంజూరు చేసిండు. మరి వీటిని పనులు చేయించేస్తలేదా? ఎమ్మెల్యే సాబ్ చెప్పదండి, స్థానిక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో ఎవరిని అడుగుతున్నా, ఈ 100 కోట్లతో జరగాల్సిన పనులను చేయించేస్తలేదా? జీవో కాపీ కూడా మీకు పంపమంటే వాట్సాప్ చేయమంటే చేస్తా. అంతేకాకుండా ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, దరిద్రం ఏంటంటే 13.5 కోట్లు పెట్టి గీడ అన్ని రకాల సంతులోని లొద్దులకు నీళ్లు ఇచ్చి 24 గంటలు 365 రోజులు ఫుల్ నీళ్లు ఉండే విధంగా ఒక పంప్ హౌస్ను నిర్మాణం చేసుకొని చేస్తే, ఇవాళ మేం తవ్వినటువంటి కాల్వ తప్ప ఒక తట్టెడు మట్టి తీయలే. ఇగో ఈయనకు
ఈ స్థానిక ఎమ్మెల్యేకు గింత చిత్తశుద్ధి గింత శ్రద్ధ ఉన్నది. అరే మేము తీసుకొచ్చిన 100 కోట్ల పనిచేయవా బాబు, శిలాపలకాలు నువ్వే వేసుకో, నీకు శిలాపలకాల షోకున్నది, మేము కాదంటలేం. ఫ్లెక్సీలు కట్టుకో, రీల్స్ వేసుకో, ఫ్లెక్సీలు కట్టుకో. మేము తెచ్చిన నిధులను నువ్వే శిలాపలకాలు వేసుకో, మాకేం అదే అభ్యంతరం ఏం లేదు. కానీ పనులు చేయి. 2 ఏళ్ళ మూడో ఏడాదికి వచ్చింది. 3 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు. ఇక ఎప్పుడు చేస్తావు నువ్వు? మరి నా పీరియడ్ 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం అయినా 1800 కోట్ల నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన. ఇవాళ కొండగట్టు కూడా ఎవ్వరు చేయనటువంటి విధంగా 75 సంవత్సరాల్లో ఎవ్వరు చేయనటువంటి విధంగా ఈ కొండగట్టు అంజన్న గుడిని నేను అభివృద్ధి చేసిన. స్థానిక బిడ్డను గనక, ఈ ప్రాంత బిడ్డ గనక కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ అంజన్న గుడి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగిన. మరి ప్రజల దీవెన మళ్ళీ తప్పకుండా. నాకైతే ఒక నమ్మకం ఏమనిపిస్తుందంటే, ఇక ఈయన అభివృద్ధి చేయడు, మా కొండ సురేఖమ్మ మరి వస్తుందో నేనైతే రమ్మన్నా. ఇంకా ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఉన్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. ఆయన జనవరి 3 నాడు అత్తున్నట్టు ఇలా పేపర్లను నేను వేటు న్యూస్లో చూసిన. నేను టీటీడీ ద్వారా 100 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ప్రతి ఊరి అది అంజన్న గుడి కానీ, ఇంకో గుడి కానీ, అది ఎల్లమ్మ గుడి కానీ, ఆ గుళ్ళకు ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల చొప్పున ఆనాడు నిధులు తీసుకొచ్చిన. ఆ నిధులను తీసుకొచ్చి మంజూరు చేయించిన. ఇలా ఆ నిధులను తీసుకొచ్చి ఆ గుళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు లోకల్ ఎమ్మెల్యేది. ఈ అంజన్న గుడి ఎన్నడూ సరిగా రానే రాడు. నేనైతే ఆనాడు వారానికి ఒకసారి వచ్చి అంజన్న ఆశీర్వాదం తీసుకొని పోయాను. కనుక మీరు వెంటనే ఇక్కడ రావాలి, దీని మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఇది ఈ రోడ్డు మ్యాప్ కూడా చేసాం. రోడ్డు కింది నుంచి అన్నీ రెడీ ఉన్నాయి. దీనికి కూడా ఎన్ని కోట్లే? 175 కోట్లు. 135 కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ దీన్ని మంజూరులో ఉంది. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ వేసి చేసిన పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. అవి అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టాం. ఈ రోడ్డు లేదు, ఈ ఏ పరిస్థితి కూడా కనీసం గడ తట్టడు మట్టి తీయలే. మనం పోతే మంచిగా ఉండి అసలు ఇప్పుడు ఆడికి మన లిఫ్ట్ వరద కాలువకు లిఫ్ట్ మేము చేసి పెట్టినాం. సగం పనులు అయిపోయినాయి. ఆ పనులను కంటిన్యూషన్ చేయడం చేతనైతలేదు. కొత్త నిధులు తీసుకొచ్చుడు కాదు నాయన, కొత్త నిధులు తెచ్చుడు కాదు. ఈ అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా, నువ్వు నిజంగా ఈ కాన్స్టిట్యున్సీ బిడ్డ కాదు కానీ ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కదా, ఇదొక్కడన్నా ఈ అసెంబ్లీలో మాట్లాడి అసత్యాలు మాట్లాడకు నాయన. అసత్యాలు మాట్లాడకు, సత్యమే మాట్లాడు. జర ఈ కొండగట్టు కోసం ఒక 500 కోట్లు నిధులు తీసుకురా బిడ్డ. పాతే కేసీఆర్ గారు ఇచ్చిందే, అవి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అంతేకాకుండా మేము తీసుకొచ్చినవన్నీ మా దగ్గర కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఇదే అంజన్న ఆశీర్వాదంతో మళ్ళీ నేను గెలుస్తా. అప్పుడే ఇవన్నీ పనులు వీళ్ళు చేయకపోతే చేయాలని మేము కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు, లోకల్ ఉన్నటువంటి వీళ్ళిద్దరు కలిసి ఫ్లెక్సీలు పెట్టుకుంటారు ఒకటే దానిలో. మరి ఇద్దరు కలిసి పని చేస్తే ఏంది నాకు అర్థం కాదు. ఇద్దరు కలిసి ఒకటే దానిలో, ఒకటే బీజేపీ, ఒక ఆయన కాంగ్రెస్, కానీ రెండు ఒకటే దానిలో ఫ్లెక్సీలు ఉంటాయి. మరి వీళ్ళు ఇద్దరు కలిసి అంజన్న గుడి అభివృద్ధి చేయొచ్చుగా. ప్రసాద్ స్కీమ్ ఎటుపోయింది? నీ ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రసాద్ స్కీమ్ ద్వారా నిధులు తీసుకురా సంజయ్ అన్న. కనుక దయచేసి మనం అటవీ భూములను రక్షించుకుందాం అని అటవీ శాఖ చేసే ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అంజన్న గుడికి సంబంధించినటువంటి భూములను పరిరక్షించుకుందాం, తప్పకుండా కాపాడుతాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంజన్న గుడి భూములకు రక్షణగా నిలుస్తాం, గోడగా నిలుస్తాం. అంజన్న భక్తులకు తప్పకుండా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పెద్ద ఎత్తున ఒక్క పిలుపుతో వచ్చినటువంటి మీ అందరు కూడా మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంతకాలంగా లేనిది భూములకు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కనుక, బీజేపీ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేరు కనుక, ఆ ఆలయాన్ని పట్టించుకునే నాథుడే కరువైంది కనుక ఇవాళ వరకు నెల రోజుల నుంచి నేను పలు పత్రికలలో టీవీలలో చూస్తా ఉన్నా. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే వాటిని ఆపాల్సిన ఒక రివ్యూ పెట్టేటువంటి వీలుగా అనేటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఆ పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఆ పరిస్థితి వచ్చింది.
యాక్చువల్ గా ఫారెస్ట్ యాక్ట్ బాగా స్ట్రిక్ట్ అని తెలుసు. Yeah. దీన్ని ఎలా అధిగమిస్తారు చూశారు? ఒకటేనండి, మా రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మేము తప్పకుండా పార్లమెంట్లో దీన్ని కొట్లాడతాం. గతంలో మా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కొట్లాడి కొండగట్టు అంజన్న గుడిని దాదాపు ఒక 900 ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం నడిచింది. దాదాపుగా చివరి అంకంలో ఉండే. అదేవిధంగా దాన్ని సాధించే దిశగా మా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొట్లాడి పార్లమెంట్లో అడుగుతాం, రిప్రజెంటేషన్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు దీనిలో మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో అసమర్థ ప్రభుత్వం అయిపోయింది, అన్ని ఫెయిల్యూర్ అయిపోయింది. దేవాదాయ శాఖలో కూడా అటర్లీ ఫ్లాప్ అయింది. అంటే విద్యాశాఖ నేను వేరే దానికి పోవద్దని అనుకున్న కనుక వేరే సబ్జెక్టులు ఏం కూడా మాట్లాడట్లేదు. తప్పకుండా అంజన్న భూములను పరిరక్షించుకుంటూ అటవీ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ పర్మిషన్ మళ్లీ తిరిగి ఎండోమెంట్కు దక్కేదాకా మా బీఆర్ఎస్ పోరాటం ఉంటుంది.